హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి 30,000 రూపీస్ శాలరీ ఉన్న వాళ్ళు మంత్లీ బడ్జెట్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకుంటే మనం 10,000 రూపీస్ వరకు సేవ్ చేసుకోవచ్చు అన్నది అయితే ఇప్పుడు మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇక మనం 30,000 రూపీస్ శాలరీ కాబట్టి ఇక మనం శాలరీ రావడంతో ముందైతే రెంట్ అయితే కడతాం కదండి, ఇంటి అద్దె. ఇంకా ఆ ఇంటి అద్దె అయితే మ్యాక్సిమం 8,000 ఉండేటట్టు అయితే చూసుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో అయితే రెంట్ అయితే పెరిగిపోతుంది. ఇంకా అందుకోసమే మ్యాక్సిమం 8,000 ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా అయితే ఇక అక్కడ నుంచి నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవుతూ, అంటే ఈ అమౌంట్ అయితే మీరు టార్గెట్ పెట్టుకోవాలన్నమాట. అంటే ఈ అమౌంట్ని మనం ఎక్కువ పెంచకూడదు, ఈ అమౌంట్కి అయితే మనం ఈ వస్తువులు తీసుకోవాలి, ఇక్కడ ఇంతే యూజ్ చేయాలి అన్నట్టు మనం ఒక టార్గెట్ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం మంత్లీ వచ్చేసి 10,000 రూపీస్ వరకు అయితే సేవ్ చేయొచ్చండి. ఇక ఇంటద్దు వచ్చేసి 8,000 తీసుకోవాలి, ఇంకా పక్కన పెట్టేసేయాలండి. అంటే మనకి శాలరీ రావడంతో ముందు రెంట్ అయితే ఇచ్చేస్తాం కదా. ఇక తర్వాత సరుకులు కూడా ఓన్లీ మ్యాక్సిమం 5,000 అయ్యేటట్టు అయితే చూసుకోవచ్చండి. ఇంకా బియ్యం కూడా 1,500, ఇంకా కూరగాయలు అంటే మనం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తీసుకుంటాం కదా, అవి ఒక 1,500 అయితే పెట్టుకోవాలండి. అంటే అవి మనం ముందే శాలరీ రావడంతో పక్కన పెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా అనుకునేది ఏంటంటే మనం సేవింగ్స్ చేసిన తర్వాత, అంటే ఖర్చులు చేసిన తర్వాత మిగిలేటి సేవింగ్స్ కాదండి, ముందు సేవింగ్స్ మనం ఖచ్చితంగా ఇంత అమౌంట్ చేయాలి అనేసి అయితే 10 పక్కన పెట్టుకున్నాము అంటే మనం ఖచ్చితంగా అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి. అంటే మనం ఖర్చులు అనేటివి తగ్గించుకోవాలి. ఇంకా కూరగాయలకు వచ్చేసి 1,500, ఒకవేళ పిల్లలు ఉన్నారంటే స్కూల్ ఫీజు వచ్చేసి మంత్లీ 2,000 రూపీస్. ఇంకా టీవీ రీఛార్జ్, మొబైల్ రీఛార్జ్ ఉంటాయి కదండి, అవి ఒక 1,000 రూపాయలు వేసుకోవాలి. ఇక తర్వాత బైక్కి సంబంధించినవి పెట్రోల్ అవి ఇవి ఉంటాయి కదా, ఒకవేళ బయటకు వెళ్ళాలంటే ఇక వాటికి సంబంధించి 500 to 800 అనమాట. ఒకవేళ బర్త్డే అవంతా వస్తూ ఉంటాయి కదా, ఇంకా బర్త్డే కానీ లేదంటే మూవీస్కి వెళ్ళాలని కూడా అనిపిస్తుంది కదా, చిన్నపిల్లలు ఉన్నారు అంటే ఇక బయటికి కూడా వెళ్ళాలనేసి అనుకుంటూ ఉంటారు కదా, అటువంటి వాటికైతే 1,000 రూపాయల నుంచి అయితే 1,500 వరకు అయితే మనం పక్కన పెట్టుకోవాలండి. ఇంకా మనం ఈ అమౌంట్ ఖర్చు చేస్తున్నామా లేదా, ఎంత అమౌంట్ ఖర్చు చేస్తామన్నది కూడా మనం ఒక నోట్బుక్లో నోట్ చేసుకుంటే నెక్స్ట్ మంత్లో ఆ ఖర్చులు తగ్గించుకోవచ్చు అనేది కూడా మనకు ఒక క్లారిటీ ఉంటుంది కదా. ఇక బర్త్డేలకి మూవీకి వచ్చేసి అయితే 1,000 నుంచి అయితే 1,500 రూపాయల వరకు అయితే పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ ఇంట్లో ఏమన్నా ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంటే చిన్న ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి కదా, ఇంకా అటువంటి టైంలో కూడా మనం ఎమర్జెన్సీ హాస్పిటల్ కోసం అయితే కొంచెం అమౌంట్ అయితే పక్కన పెట్టుకోవాలి. వాటికి కూడా నేను 1,000 రూపీస్ పెడుతున్నానండి. ఈ 1,000 రూపీస్ కూడా ఎవ్రీ మంత్ అయితే అవసరం ఉండదు కదా, అంటే ఎవ్రీ మంత్ వస్తాయో ఏం రావు కదా. ఇంకా మనం హెల్తీ ఫుడ్ అయితే తీసుకున్నామంటే మ్యాక్సిమం ఏం రావండి. ఇక అందుకోసం మీకైతే క్లారిటీ ఉంటుందని అయితే హాస్పిటల్ ఎమర్జెన్సీ అనేసి 1,000 రూపీస్ అయితే పెట్టేశాను. ఇక ఈ విధంగా అయితే మనం టోటల్ అమౌంట్ వచ్చేసి అయితే 22,300 రూపీస్ అయితే వస్తుందండి. అంటే మన శాలరీ వచ్చేసి 30,000, కాకపోతే ఇక 22,300 రూపీస్ అయితే అవుతుంది కదా. అంటే ఇంక ఇవైతే మనం చేసిన ఖర్చు అనమాట. కానీ వీటిల్లో కూడా మనం తగ్గించుకోవచ్చు. ఎలా తగ్గించుకోవచ్చు అన్నది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను చూడండి. మన శాలరీ వచ్చేసేమో 30,000 రూపీస్, కానీ మనం ఖర్చు చేసింది ఎంత 22,300 రూపీస్ అనమాట. అంటే ఇది మనం మంత్లీ ఖర్చు అనమాట, 22,300 రూపీస్ అన్నది. ఇంకా టోటల్ అంటే మన శాలరీలో ఈ ఖర్చులు పోయిన తర్వాత మిగిలిన అమౌంట్ వచ్చేసి 7,700 రూపీస్ అనమాట. ఇక ఎట్లయినా 7,000 అంటే మనం అనుకున్నంత 10,000 రూపీస్ కదా, కానీ ఇక్కడ 7,000 మిగిలింది అనమాట. ఎలా మిగిలింది, ఇంకా మనం 10,000 ఎలా టార్గెట్ అన్నది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. మనకైతే ఎవ్రీ మంత్ కూడా బర్త్డేస్ ఉండవు కదా, ఎవ్రీ మంత్ మూవీస్ అంటే చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోనే మ్యాక్సిమం మొబైల్స్లోకే వస్తున్నాయి కదా, ఇక ఆన్లైన్లో వస్తున్నాయి కాబట్టి ఆ విధంగా కూడా మనం ఖర్చులు అనేటివి అయితే తగ్గించుకోవచ్చు. బర్త్డే ఎవ్రీ మంత్ ఉండదు, మూవీ కూడా మ్యాక్సిమం మొబైల్లోకి వచ్చేస్తున్నాయి. ఇక హాస్పిటల్ ఖర్చు కూడా ఎవ్రీ మంత్ అయితే ఉండదు కదండి. ఇక ఆ విధంగా కూడా మనం ఖర్చు తగ్గించుకున్నాము అంటే ఖచ్చితంగా 10,000 రూపీస్ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు. ఒకవేళ బర్త్డే ఎమర్జెన్సీ అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ ఖచ్చితంగా అయితే మనం తగ్గించుకోవచ్చు అండి. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఉండవు కాబట్టి నేను మెన్షన్ చేశాను క్లారిటీగా, మీకు అర్థమవుతుందని కూడా. ఇంకా ఈ విధంగా అయితే మనం 30,000 రూపీస్ శాలరీ వచ్చినా కానీ 10,000 రూపీస్ వరకు అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు. ఇంతకు మించి ఏముంటాయండి ఖర్చులు. ఒకవేళ ఊరు వెళ్ళాలి అన్నా కానీ వీటిలో ప్రతి నెల అయితే ఊరెళ్ళాం కదా, ఇంకా ఆ విధంగా అయితే ఎంతో కొంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.